హలో ఫ్రెండ్స్, చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, బ్రో నువ్వు ఏం టెలిస్కోప్స్ వాడతావు అండ్ వాటితో తీసిన ఇమేజెస్ ఎలాగ ఉంటాయి అని. సో ఈ రోజు నేను ఈ వీడియోలో నేను యూజ్ చేసే టెలిస్కోప్స్ ని మీకు చూపించబోతున్నాను అండ్ ఆల్సో వాటితో తీసిన ఇమేజెస్ ని కూడా చూపించబోతున్నాను మీకు. అండ్ ఈ టెలిస్కోప్స్ కొనడానికి దాదాపు నేను 16 లక్షల పైన ఖర్చు పెట్టాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి కంటెంట్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సో డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్దాము. ఫస్ట్ వచ్చేసరికి నా దగ్గర ఉన్న ఈ 10" GSO డాప్సోనియన్ టెలిస్కోప్. జనరల్ గా నేను దీన్ని ప్లానెట్స్, మూన్, స్టార్ క్లస్టర్స్ ని చూడడానికి అండ్ ఆల్సో ఫోటో తీయడానికి ఉపయోగిస్తాను. దీన్ని మోయటం అంత ఈజీ కాదు. ఈ టెలిస్కోప్ చాలా బరువుగా ఉంటది. ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే ప్రాణాలు పోయేంత పని అవుతుంది. కానీ ప్లానెట్స్ ని అండ్ మూన్ ని ఈ టెలిస్కోప్ తో చూసినప్పుడు ఆ కష్టం అంతా మర్చిపోతారు. ఇప్పుడు నేను ఈ టెలిస్కోప్ ని యూజ్ చేసి మూన్ ని తీసిన వీడియోని చూపించబోతున్నాను. అండ్ నౌ ఈ టెలిస్కోప్ తో తీసిన ప్లానెట్స్ యొక్క ఫొటోస్ ని చూపించబోతున్నాను. పైన ఉన్నది జూపిటర్, దాని కింద ఉన్నది వీనస్ అండ్ వీనస్ కింద ఉన్నది సాటర్న్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ 6" RC GSO టెలిస్కోప్. యాక్చువల్ గా ఇది డీప్ స్పేస్ టార్గెట్స్ ని తీయడానికి చాలా బాగుంటుంది. కానీ నేను దీన్ని ప్రెసెంట్ మోస్ట్లీ ఫర్ ప్లానెట్స్ అండ్ మూన్ ని ట్రాక్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాను. దీంతో ఒక సమస్య ఏంటంటే కాలిమేషన్ అనేది ఉంటుంది. అది కానీ పోతే దాన్ని మళ్ళీ సరి చేయాలంటే చాలా అంటే చాలా కష్టం. ఇప్పుడు మీరు చూస్తున్నారు జూపిటర్ యొక్క వీడియో. సో ఈ వీడియోని ప్రాసెస్ చేసి నేను ఒక సింగిల్ ఇమేజ్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ ఇమేజే. ఇప్పుడు మీరు చూస్తున్నారు వీనస్ యొక్క లైవ్ వీడియో. అండ్ నౌ సేమ్ ఇందాకట్లానే వీడియోని ప్రాసెస్ చేసి ఒక ఇమేజ్ ని క్రియేట్ చేశాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ ఇమేజే. నిజంగా చాలా అద్భుతంగా ఉంది కదా. ఇప్పుడు వరకు చూసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చూడబోయేది మరో ఎత్తు. చూడడానికి ఈ టెలిస్కోప్ ఎర్రగా ఉంది కదా. దీని పేరు కూడా విచిత్రంగానే ఉంటది. దీని పేరు రెడ్ క్యాట్ 51. ఇది చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ వైడ్ ఫీల్డ్ ఆస్ట్రోఫోటోగ్రఫీకి ఇది ఒక బీస్ట్ అని చెప్పవచ్చు. అంతరిక్షంలో ఉన్న పెద్ద పెద్ద నెబ్యులాస్ అన్నిటిని ఒక్క ఫ్రేమ్ లో క్యాప్చర్ చేయగలదు ఈ టెలిస్కోప్. అండ్ ఆల్సో ఈ టెలిస్కోప్ ని ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే చాలా ఈజీ. ఎందుకంటే ఇది చాలా తక్కువ బరువు ఉంటుంది అండ్ ఆల్సో కాంపాక్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ టెలిస్కోప్ తో తీసిన ఇమేజెస్. ఇప్పుడైతే నేను జస్ట్ మీకు ఇమేజెస్ ని చూపించబోతున్నాను. బట్ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయను. మేబీ కమింగ్ వీడియోస్ లో వీటి గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నా ఇంకొక టెలిస్కోప్ నెబ్యులాస్ లోకి జూమ్ చేసి చూడాలన్నా ఆర్ దూరంగా ఉండే గెలాక్సీస్ ని క్యాప్చర్ చేయాలన్నా నేను ఈ టెలిస్కోప్ ని యూజ్ చేస్తాను. ఈ టెలిస్కోప్ పేరు SV Bony 102 mm టెలిస్కోప్. దీంతో డీప్ స్పేస్ లో ఉన్న చిన్న ఆబ్జెక్ట్స్ ని కూడా చాలా బాగా క్యాప్చర్ చేయగలము. అండ్ ఈ యొక్క సెటప్ యొక్క కాస్ట్ మోర్ దాన్ 7 lakhs ఖర్చు పెట్టాను ఈ సెటప్ కోసం. అండ్ ఆల్సో ఇది ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే కొంచెం బరువు ఉంటుంది ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ టెలిస్కోప్ తో తీసిన ఇమేజెస్. అండ్ లాస్ట్ వన్ సోనీ కెమెరా. ఏంటి బ్రో ఒక నార్మల్ కెమెరా చూపిస్తున్నావు అని మీరు అని అడగచ్చు. బట్ ఇది ఒక నార్మల్ కెమెరా అయితే కాదు. దీంతో నేను మిల్కీవే గెలాక్సీని ఫోటో తీశాను. మిల్కీవే విత్ కామెంట్ ని ఫోటో తీశాను. అండ్ ఆల్సో ఓన్లీ కామెట్ ని ఫోటో తీశాను. నిజం చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన కెమెరా. సో ఇది ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న టెలిస్కోప్స్ అండ్ వాటితో నేను తీసిన రిజల్ట్స్. ఇలాంటి కంటెంట్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.